స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. మనం గతంలో ముంబై నగరంలో డి కంపెనీ గురించి మనం విన్నాం. డి కంపెనీ అంటే మనందరికీ తెలుసు కదండి, దావూద్ కంపెనీ గురించి. ఆ డి కంపెనీ ముంబై నగరాన్ని ఎలా దోచుకుందో మనం అనేక పుస్తకాల్లో చదివాం, సినిమాలు కూడా చూసాం. ఇవాళ అటువంటి కంపెనీ ఒకటి బి కంపెనీ విజయనగరం జిల్లాలో ఆవిర్భవించింది. ముంబైలో డి కంపెనీ ఏ రకంగా ముంబైని దోచుకుందో ఈ జిల్లాలో ఉన్నటువంటి బి కంపెనీ విజయనగరం జిల్లాని మొత్తం కూడా దోపిడీ చేస్తూ ఉంది. బి కంపెనీ అనగానే ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది, బొత్స గారి కంపెనీ. మరి బి కంపెనీలో ఆయనతో పాటు ఆయన భాగస్వాములు, మరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి మజ్జి శ్రీనివాస్ గారు, చిన్న శ్రీను గారు కానివ్వండి, నెల్లిమర్ల శాసనసభ్యుడైనటువంటి అప్పలనాయుడు గారు కానివ్వండి, గజపతి నగరం శాసనసభ్యులైనటువంటి బొత్స అప్పల నరసయ్య గారు కానివ్వండి, వీరందరూ కూడా ఈ కంపెనీలో పార్ట్నర్స్. ఈ బి కంపెనీలో ఈ కంపెనీ మొత్తం కూడా గత 5 సంవత్సరాల కాలంలో విపరీతంగా భూ కబ్జాలకి పాల్పడటం, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని, పారిశ్రామికవేత్తల్ని బెదిరించి వారి భూముల్ని కబ్జా చేయటం, విచ్చలవిడిగా దోచుకున్నారు. ఈ బి కంపెనీ యొక్క మొత్తం ఆస్తులు చూస్తే సుమారుగా ఈ రోజున 3,000 కోట్ల రూపాయలు దాటిపోతా ఉన్నాయని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు. ఈ 3,000 కోట్లలో గత 5 సంవత్సరాల్లోనే దాదాపు 2,000 కోట్లు దోచేశారు. 2019 నుండి నేటి వరకు విజయనగరం జిల్లాని కబ్జా చేసినటువంటి ఈ బి కంపెనీ యొక్క ఆదాయం 2,000 కోట్లు. అంటే హీనపక్షంగా, అంటే ఎన్నో రకాలైనటువంటి అంశాలు పరిశీలించిన తర్వాత ఈ రకంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. భూ కబ్జాలకైతే అసలు అంతే లేదు. మొన్న ఈ మధ్యనే ప్రధాన దినపత్రికల్లో పతాక శీర్షికల్లో మనం చూసాం, ఈ బి కంపెనీలో ముఖ్య భూమిక పోషించేటటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు చిన్న సీను గారి భూదందా గురించి అనేక కథనాలు మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా మరి చీపురుపల్లి నియోజకవర్గంలో ఆంధ్ర ఫెర్రో ఎలాయిస్ పరిశ్రమకు సంబంధించి దాదాపుగా 100 ఎకరాలకు పైగా భూముల్ని ఈయన ఏ రకంగా కబ్జా చేశాడో, ఆ భూముల ద్వారా ఎంత దోపిడీకి తెగబడ్డాడో, అంతేకాకుండా ఇట్లా చెప్పుకుంటూ పోతే భూ కబ్జాలకు సంబంధించే అనేక ఉదాహరణలు ఉన్నాయి. అంతేకాకుండా గరివిడిలో ఉన్నటువంటి ఫెర్రో ఎలాయిస్ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 99 సంవత్సరాల లీజుకి సంబంధించి ఆ భూములుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ భూముల్లో ఒక డిగ్రీ కాలేజు నిర్మించి ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేస్తే ఆ భూములను కూడా కబ్జా చేసి అక్కడ రియల్ ఎస్టేట్ దందాకి శ్రీకారం చుట్టారు. అక్కడ కొన్ని కోట్ల రూపాయలు మింగేస్తూ ఉన్నారు. ఇట్లా విచ్చలవిడిగా ఈ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా వీళ్ళ భూదందానే మనకు కనపడుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ భూములకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోంది. గతంలో 2,700 ఎకరాలు భూసేకరణ చేసి ఆ రోజున ఎయిర్పోర్ట్కి మేము సిద్ధం చేస్తే దానిలో ఒక 500 ఎకరాలు మాయం చేశారు. 2,700 కాస్త 2,200 అయిపోయింది. ఎక్కడైనా కూడా ఇంకా ఒక 100 ఎకరాలు అదనంగా సేకరించి ఇంకా అడిషనల్గా ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని చూస్తారు. కానీ అట్లా కాకుండా 500 ఎకరాలు మాయం చేసి అక్కడ కూడా దానిలో కూడా నెల్లిమర్ల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అప్పలనాయుడు 420 ఎకరాలు సాగు హక్కులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ భూములకు సంబంధించి దాని కాంపన్సేషన్ ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో దానిలో కూడా పెద్ద ఎత్తున దోపిడీకి తెగబడ్డాడు. అంటే ఈ బి కంపెనీలో ఉన్నటువంటి ఏ సభ్యుడిని చూసినా కూడా ఎక్కడెక్కడ భూములు దేనికి
ప్రజా ఉపయోగ అవసరాలకు ఉన్నటువంటి భూములను కూడా వదిలిపెట్టకుండా కబ్జాలు చేయటం, ప్రైవేట్ వ్యక్తులటువంటి భూములే కాకుండా ప్రభుత్వ భూముల్ని, ప్రజలకు ఉపయోగపడేటటువంటి భూముల్ని, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు సేకరించినటువంటి భూముల్లో కూడా వీళ్ళు దందాలు చేసినటువంటి పరిస్థితి. వీళ్ళు పారిశ్రామికవేత్తలుగా కూడా వీళ్ళు అవతరించారు. వీళ్ళకి చెందినటువంటి కంపెనీల నుంచే వస్తువులు కొనాలంట. శ్రీ పాలిమర్స్ పేరుతో మరొక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఆ కంపెనీకి చెందినటువంటి పైపులే కొనాలంట. ఇంకా ఏ కంపెనీ పైపుల్ని జిల్లాలో ఏ ప్రభుత్వ కాంట్రాక్టర్ కానీ గవర్నమెంట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ వేరే పైపులు ఏవి కూడా పనికిరావంట. అంటే ఏ రకంగా కబ్జా చేశారో చూడండి. తమ సొంత పైపుల కంపెనీ పైపులనే కొనాలని బలవంతంగా కొనిపించి ఆ రకంగా కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో విజయనగరం జిల్లాకి ఇదిగో ఇది చేశాను అని చెప్పడానికి ఏదైనా ఉందా? ఇవాళ చాలా పవర్ఫుల్ మంత్రి మీరు ఈ రాష్ట్ర క్యాబినెట్లో. కనీసం జిల్లాలో కాలువల పూడికలు కూడా తీయించలేరా మీరు? కానీ ఇవాళ ఈ బి కంపెనీ గురించి, విజయనగరం జిల్లా గురించి మాట్లాడుకోవాలంటే బి కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. వేల కోట్లు, 3,000 కోట్లు ఇవాళ బి కంపెనీ యొక్క ఆస్తులు ఈ జిల్లాలో ఉన్నాయంటే ఇంకేం మాట్లాడాలండి? కుటుంబం మొత్తం జిల్లాని పనిచేసుకుని, పదవులు పనిచేసుకుని ఇవాళ ఇంకొక చాప్టర్. గతంలో కూడా డి కంపెనీ కూడానండి ఒక స్థాయికి వచ్చిన తర్వాత దావూద్ గ్యాంగ్లో కూడా అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. దావూద్ ఇబ్రాహిం, చోటారాజన్ మనకు తెలుసు కదా. అదేవిధంగా ఇప్పుడు బి కంపెనీలో కూడా గొడవలు మొదలయ్యాయి. ఎందుకంటే ఎప్పుడైతే వేల కోట్లలోకి వెళ్ళిపోతుందో సంపద, సాధారణంగానే గొడవలు వస్తాయి కదా. ఇప్పుడు ఈ బి కంపెనీలో కూడా ఈ వాటాలు పంచుకోవటంలో తేడాలు వచ్చి అంతర్గత విభేదాలు. బొత్స గారికి, జెడ్పీ చైర్మన్ గారికి, బొత్స గారికి, నెల్లిమర్ల ఎమ్మెల్యే గారికి ఈ రకంగా వాటాలు పంచుకోవటంలో డి గ్యాంగ్లో ఎలా అయితే గతంలో అంతర్గత యుద్ధం జరిగిందో ఇప్పుడు ఈ బి గ్యాంగ్లో కూడా లేటెస్ట్గా యుద్ధం మొదలైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.